వర్షాకాలం మొదలవబోతోంది. వుడ్ పెకర్, మింకు ఇంకా పింకు పిచ్చుకలు చెరువు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. మింకు, మనం చాలా రోజుల నుండి ఇలా కలుస్తున్నాము. ఇప్పుడు నువ్వు మా నాన్నతో మన గురించి మాట్లాడే సమయం వచ్చేసింది. లేదంటే ఆయన నా పెళ్లి తనకు నచ్చిన పిచ్చుకతో చేసేస్తారు. నిజానికి నేను కూడా అదే అనుకుంటున్నాను. నువ్వు చెప్పావు కదా, అందుకే ఈ రోజే నేను మీ నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడతాను. సాయంత్రం పింకీ దాని తండ్రితో కలిసి ఒంటరిగా ఉన్నప్పుడు దాని తండ్రి ఇలా అన్నాడు. నేను నా స్నేహితుల్ని కలిసొస్తాను. నువ్వు ఇంటిని బాగా చూసుకోవాలి. నాన్న, అది నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటో చెప్పు. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? మిమ్మల్ని కలవడానికి ఒకరు రాబోతున్నారు. మీరెక్కడికి వెళ్ళకండి. అది అడిగినందుకు వాళ్ళ నాన్న అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి మింకు కూడా అక్కడికి వచ్చేసింది. నమస్కారం మామగారు. ఏంటో చెప్పు. మామగారు, నేను ఇంకా పింకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. నేను మా పెళ్లి గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. ఆ మాట విని పింకీ సైలెంట్గా ఉండడం చూసి తను చెప్పేది నిజమని వాళ్ళ నాన్నకు అర్థమైంది. సరే, ముందు నువ్వు ఏం పని చేస్తావో చెప్పు. అలాగే నీ సంపాదన ఎంత? ఈ మాట విని మింకు ఆలోచనలో పడ్డాడు. తనని ఇలాంటి ప్రశ్న అడుగుతారని తను అస్సలు ఊహించలేదు. కామ్గా ఎందుకున్నావు? ఏదోటి మాట్లాడు. అది ప్రస్తుతానికి నేను ఏ పని చెయ్యను. అంటే మా అమ్మా నాన్నలతో కలిసి నల్లకొండల కింద ఉన్న అడవిలో ఉంటాను. అలా అయితే పెళ్లి తర్వాత నా కూతురిని ఎలా చూసుకుంటావు? కాస్త నాకు చెప్పు. ఇప్పుడు మింకుకి తనలో ఉన్న లోపం తెలిసి వచ్చింది. తన దగ్గర ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం లేదు. ఒక వుడ్ కీపర్కి కేవలం చెట్లకి రంధ్రం వేయడం మాత్రమే వచ్చు. అంతకుమించి ఏం రాదు. ఆ పని చేయడం వల్ల నువ్వు ఎప్పుడూ డబ్బులు సంపాదించలేవు. అందుకే నా కూతుర్ని పెళ్లి చేసుకునే ఆలోచన తొలగించేయి. ఈ మాట విని మింకు ఇంకా పింకు రెండూ నిరాశపడ్డాయి. తను అక్కడ్నుంచి వచ్చి చెరువు ఒడ్డున ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఏడుస్తున్నాడు. మామగారు కరెక్ట్గానే అన్నారు. నిజమే, నేను ఎందుకు పనికిరాను. దేవుడు నన్ను ఒక వుడ్ పీకర్గా ఎందుకు పుట్టించాడు? అప్పుడు తన దగ్గరికి టీను పిచ్చుక వచ్చింది. అది చాలా ఏడుస్తుంది. అరే పిచ్చుక, నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? వర్షాకాలం వచ్చేదే మాలాంటి పిచ్చుకల్ని ఏడిపించడానికి. నా ఏడుపుకి కారణం కూడా అదే. చెప్పు, నీ సమస్య ఏంటో చెప్పు. నాలాంటి పిచ్చుకల యొక్క గూడు కేవలం వేసవి కాలం ఇంకా చలికాలం భరించగలవు. కానీ వర్షాకాలంలో అవి పూర్తిగా కూలిపోతాయి. సొంత ఇంటిని కూలిపోతుండగా చూస్తే ఎవరికైనా ఏడుపు వస్తుంది కదా. అవును, అది మాత్రం నిజమే. గూడు కట్టడానికి చాలా సమయం పడుతుంది, కానీ అది కూలిపోవడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. అందుకే బహుశా మాలాంటి చిన్న పిచ్చుకల కోసం మార్కెట్లో ఒక ఇల్లు దొరికితే బాగుండేది. అందులో మేము వేసవి కాలం, చలికాలం ఇంకా వర్షాకాలం అన్ని కాలాల్లో ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడే కొబ్బరి చెట్టుపై నుండి ఒక కొబ్బరికాయ నేల మీద పడింది. రెండింటి చూపు దానిపైనే పడింది. అంత పెద్ద కొబ్బరికాయ అంత పైనుండి పడ్డా కూడా పగలలేదు. బహుశా నా గూడు కూడా అంతే బలంగా ఉంటే ఎంత బాగుండేదో. ఈ మాట విని మింకు మనసులో ఏం ఆలోచన వచ్చిందో ఏమో కాని అది వెంటనే కిందకి దిగి ఆ కొబ్బరికాయ దగ్గరకు వెళ్ళింది. ఆ తర్వాత ఆ కొబ్బరికాయ మధ్య భాగంలో ముక్కుతో కొట్టడం మొదలుపెట్టింది. అలా చెయ్యడం వల్ల కొబ్బరికాయకి రంధ్రం పడి నీళ్లు బయటకొచ్చేశాయి. బహుశా ఈ కొబ్బరికాయని ఉపయోగించి టీను పిచ్చుక చెప్పిన పని చేయొచ్చనుకుంటా. ఇంకేముంది, మింకు వుడ్ పేకర్ తనకి ఇష్టమైన పని చేయడం మొదలుపెట్టింది. ఇంకా అలానే కొబ్బరికాయను ముక్కుతో కొడుతూ ఉంది. కొడుతూ కొడుతూ ఉండగా కొబ్బరికాయకి రంధ్రం పడింది. టీను పిచ్చుక, ఒకసారి ఇలా రా. అలాగే మింకు అన్నా, వస్తున్నాను. ఒకసారి ఈ కొబ్బరికాయతో చేసిన ఇంటి లోపలికి వెళ్ళి చూడు. ఇది నేను ప్రత్యేకంగా నీకోసమే చేశాను. ఏంటి, కొబ్బరికాయతో ఇల్లా? అలాగే, చూస్తాను. అలా అంటూ టీను పిచ్చుక ఆ కొబ్బరికాయతో చేసిన ఇంటి లోపలికి వెళ్ళింది. అరే వా, ఇది లోపల నుండి తెల్లగా అలాగే చాలా మృదువుగా ఉంది. ఇందులో కూర్చున్నా పడుకున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది. తన మాటలు బయట నిల్చున్న మింకుకి కూడా వినిపించాయి. చాలా సంతోషపడ్డాడు. అరే వా, నేను పక్షుల సమస్యకి సమాధానం కనిపెట్టాను. ఇంకా నేను ఇలానే చాలా ఇల్లులు తయారు చేస్తాను. వాటిని అమ్మేసి డబ్బులు సంపాదిస్తాను. నీకు చాలా చాలా కృతజ్ఞతలు మింకు అన్నా. కానీ ఇది చెట్టు మీద వేలాడితేనే ఏదైనా పక్షి ఇందులో ఉండగలదు.
ఎందుకంటే నేల మీద ఉంటే మా ప్రాణాలకి ప్రమాదం కదా. అంటే దీని అర్థం నేను ఏదో ఒకటి చేసి ఈ ఇంటిని చెట్టుకు వేలాడేలా చేయాలి. ఇంతలోనే అక్కడి నుండి ఒక రాబందు వెళుతుంది. నాకేదైనా పని దొరికితే ధైర్యంగా నా భార్య ముందుకు వెళ్ళగలను నేను. ఎందుకంటే తను స్పష్టంగా చెప్పింది పని దొరకకపోతే ఇంటికి రావద్దు అని. ఈ మాట విని మింకు కేక వేసి దానిని తన దగ్గరకు పిలిచింది. కాలురా బంధు, నా దగ్గర నీకోసం ఒక పనుంది. నేను ఈ కొబ్బరికాయతో పక్షుల కోసం ఇల్లు చేయబోతున్నాను. నువ్వు చేయాల్సిన పనేంటంటే ఆ ఇల్లు రెడీ అయ్యాక దాన్ని ఒక తాడు సహాయంతో చెట్టుకు గట్టిగా లాగి గట్టిగా కట్టాల్సి ఉంటుంది మరి. అలాగే, నేను తప్పకుండా చేస్తాను. చెప్పు, ఈ కొబ్బరికాయతో చేసిన ఇంటిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మీరు నా వెంట రండి, నేను మీకు చూపిస్తాను. అలా అంటూ టీను గాలిలోకి ఎగిరింది. కాలు రాబందు తన పంజలతో కొబ్బరికాయను పట్టుకుని టీను పిచ్చుక ఉండే చెట్టుపైకి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత తను టీను ఉండే చెట్టు కొమ్మకి ఆ ఇంటిని తగిలించింది. హ, ఈ పని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నుండి కాలు రాబందు మింకు దగ్గర పనిచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మింకు కొబ్బరికాయకి రంధ్రం వేసి దాన్ని ఇంటిలాగా మారుస్తుంది. ఆ తర్వాత ఎవరైనా ఆ ఇంటిని కొనడానికి వస్తే కాలు రాబందు ఆ కొబ్బరికాయను తీసుకుని వాళ్లతో పాటు వెళ్లేది. ఆ ఇంటిని వాళ్లు చెప్పిన చెట్టు పైన తగిలించి వచ్చేసేది. నెమ్మదిగా అడవి మొత్తం మింకు చేసిన కొబ్బరికాయ ఇళ్లు కనిపించడం మొదలయ్యాయి. వర్షాకాలం వచ్చాక కూడా పిచ్చుకలన్నీ తమ ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నాయి. అలా మింకు చాలా డబ్బులు సంపాదించింది. మింకు మళ్ళీ ధైర్యం చేసి పింకు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళాడు. నమస్కారం మామగారు. ఆ, ఏంటో చెప్పు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంతలోనే పక్కన ఉన్న లాలీ పిచ్చుక అక్కడికి వచ్చి ఇలా అంది. అరే మింకు బేటా, నువ్వొచ్చావా? ఎలా ఉన్నావు? లాలీ, నీకితను తెలుసా? అరే, ఇతను చిన్న పెద్ద పక్షులకి అందరికీ తెలుసు. అడవిలో నువ్వు కొబ్బరి బొండాల ఇల్లులు చూసావా? అవి ప్రతి చెట్టు పైన ఉన్నాయి. అవునా, చూశాను. అవన్నీ కూడా ఈయనే తయారు చేశారు. మనం కట్టుకునే గూడులు చిన్న గాలికి పడిపోయేవి. చిన్న పిచ్చుకలకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ ఇబ్బందిని అర్థం చేసుకొని ఈ పక్షి కొబ్బరి బొండాలతో బలమైన ఇల్లును తయారు చేసింది. పిచ్చుకలన్నీ అందులో ప్రశాంతంగా ఉంటున్నాయి. అలాగే ఏ పక్షుల దగ్గర అయితే డబ్బులు లేవో వాళ్ళకి ఈ పక్షి ఉచితంగా ఇల్లు కట్టిస్తుంది. దేవుడు ఈ పక్షిని చల్లగా చూడాలి. ఈ మాట విని పింకు వాళ్ళ నాన్న మింకుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అలాగే తన మొహంలో సంతోషం కూడా కనిపించింది. నువ్వు చాలా మంచి పని, ఇంకా పుణ్యమైన పని చేశావు. నిన్నొక సోమరిపోతు అనుకున్నాను, కానీ నువ్వు చాలా గొప్పవాడివయ్యావు. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అవును మామగారు, నేను పింకు ఇంకా ఉండడానికి 4 కొబ్బరికాయలతో ఒక ఇల్లు కట్టాను. అందులో మాకు ఇంకా పుట్టబోయే బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నీకు ఇంకా పింకీకి రేపే పెళ్లి చేస్తాను. ఈ మాట విని పింకు ఇంకా మింకు రెండు చాలా సంతోషించాయి. మరుసటి రోజు వాటికి పెళ్లి చేసేశాయి. ఆ తర్వాత పింకు మింకు కలిసి సంతోషంగా జీవించడం మొదలుపెట్టాయి.